దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. రాజన్న స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులందరూ చక్కగా రాజరాజేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము, తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది. ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న, అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన, సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాజేశ్వర స్వామిని శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును. వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడెమొక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి